హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా ఒకే ఒక్కళ్ళు వాట్సాప్లో అడిగిన క్వశ్చన్ అనమాట. అయితే ఇది అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఇది ఎప్పుడో అడిగారు. యాక్చువల్గా నేను వీడియో చేయడమే లేట్ అయ్యింది. అండ్ ఇప్పటికే ఆల్రెడీ వీడియోస్ ఈరోజు వచ్చేసి డేట్ March 16th డేట్. ఆల్రెడీ నాకు April 24th వరకు ఏమో వీడియోస్ షెడ్యూల్ అయిపోయి ఉన్నాయి. మేబీ తర్వాత రావచ్చు, లేదంటే ముందే అయినా పెట్టవచ్చు. చూస్తాను ఎప్పుడు పబ్లిష్ చేస్తాను అనేది వీడియో మాత్రం. సో ఇదేంటంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో సెట్టింగ్స్ గురించి అనమాట. క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో మనం ఛానల్ని ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్లో కింద సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ సెట్టింగ్స్లో మనకి అక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటి అనేది అడిగారనమాట. సో నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ సెట్టింగ్స్లో జనరల్ అనేసి ఉంటుంది. సో జనరల్లో ఇక్కడ కరెన్సీ వచ్చేసి ఏముండాలి అంటే మీరు అంటే ఇది జస్ట్ డిస్ప్లే కోసం అంతే. మీరు కావాలి అంటే రూపీస్లో పెట్టుకోవచ్చు, లేదంటే $US అయినా సరే అలాగే ఉంచేసేయచ్చు. అండ్ ఇక్కడ ఒక విషయం, ఈ సెట్టింగ్స్ ఏవి కూడా మీరు చేంజ్ చేయకండి. ఏ ఉంటే అలాగే ఉంచండి. ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఏమి నేను చెప్పేది వ్యూస్ పెరగడానికో ఇవన్నీ కాదు. ఇట్లా సెట్టింగ్స్ చేంజ్ చేసి రీచ్ తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా ఉంటే అలాగే ఉంచండి, ఏమి చేయాల్సిన పని లేదు. నేను చెప్తాను ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ ఈ $US అనేది ఇది జస్ట్ డిస్ప్లే కోసమే. సో మీరు ఓన్లీ ఆ $US అనేది ఉంచేసేయచ్చు, అక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. కొంతమంది రూపీస్లో కూడా పెట్టుకుంటారు. ఒకవేళ మీరు మార్చాలి అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఛానల్కి వెళ్ళిన తర్వాత బేసిక్ ఇన్ఫోలో కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసి ఇండియా అనేది సెలెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇండియాలోనే ఉంటాం కాబట్టి మనం. అండ్ ఈ కీవర్డ్స్ అనేది యాక్చువల్గా నేను ఇది ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను. ఛానల్ స్టార్ట్ చేసిన 4 years బ్యాక్ అనమాట ఛానల్ స్టార్ట్ చేసింది. అప్పుడు జస్ట్ నా నోట్కి ఏది వస్తే అది పెట్టాను నేను ఇక్కడ. అంటే యూట్యూబ్ రిలేటెడే కాబట్టి పెట్టాను. అండ్ ఇవి పెట్టాను అన్న విషయం ఈరోజు పొద్దున్న చూసాను నేను. అంటే వీడియో చేయాలి కదా, అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ అసలు ఊరికే మనం ఓవర్వ్యూ చూసుకోవాలి కదా ఒకసారి. అప్పుడు చూస్తే ఓహో ఇవన్నీ పెట్టానా అనేసి అనిపించింది అనమాట. ఇప్పటి వరకు నేను మార్చలేదు వాటిని, అప్పుడు జస్ట్ పెట్టి వదిలేసాను అంతే. సో ఈ కీవర్డ్స్ అనేది ఏంటి అంటే ఇది మీ ఓవరాల్ ఛానల్ రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు నాది టెక్ ఛానల్ కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ పెట్టుకున్నాను. అంటే ఎక్కువగా టెక్ రిలేటెడ్గా ఏమని సెర్చ్ చేస్తారో అవి వచ్చేటట్లుగా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను. సో మీరు మీ రిలేటెడ్గా మీ కంటెంట్ మీరు కుకింగ్ పెడుతున్నారనుకోండి, కుకింగ్లో జనాలు ఏమని సెర్చ్ చేస్తారు ఎక్కువగా అంటే పర్టికులర్ రెసిపీస్ పేర్లు కాదు, జనరల్గా కుకింగ్ గురించి మీరు ఏదో ఒకటి కుకింగ్ రెసిపీస్ అనో, లేదా తెలుగు కుకింగ్ అనో, లేదా విలేజ్ కుకింగ్ అనో, అట్లా రకరకాలుగా అలా మీ కంటెంట్కి తగినట్లుగా కొన్ని కీవర్డ్స్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీనివల్లే వ్యూస్ వస్తాయి, దీనివల్ల వ్యూస్ రావు అట్లా ఏం ఉండదు. మళ్ళీ అట్లా ఏం పెట్టుకోకండి. ఒకవేళ మీకు కావాలి అంటే డిఫాల్ట్ కీవర్డ్స్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకు ఈ కీవర్డ్స్ అంటే అసలు మీ ఛానల్ ఏంటి అనేది అల్గోరిథంకి అర్థం అవ్వడానికి అనమాట. సో మీ వీడియోస్ మీరు ఏ వీడియోస్ అయితే చేస్తున్నారో ఆ వీడియోస్ చేసే ఆడియన్స్కి కనిపిస్తాయి అన్నమాట మీ వీడియోస్ కూడా. ఆ వీడియోస్ చూసే ఆడియన్స్కి, సేమ్ కంటెంట్ చూసే ఆడియన్స్కి మీ వీడియోస్ కూడా కనిపిస్తాయి అన్నమాట ఈ కీవర్డ్స్ని బట్టి. సో ఇది అంటే దీనివల్ల మీకు పెద్ద వివచ్చమైన హెల్ప్ అయిపోద్దని నేను చెప్పను, కానీ అసలు ఇచ్చిన పర్పస్ అయితే అదన్నమాట, యూట్యూబ్ ఇచ్చిన పర్పస్. సో అది ఇక్కడ కీవర్డ్స్ అంటే. అలాగే నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఛానల్లోనే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆడియన్స్, డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఒకవేళ మీరు అంతా కూడా కిడ్స్ కంటెంట్ పెడుతున్నట్లయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు అస్సలు కిడ్స్ కంటెంట్ అనేది అస్సలు బెటర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నో, సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఐ ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్స్. అంటే మేడ్ ఫర్ కిడ్స్ అనే కంటెంట్ అసలు మీరు అప్లోడే చేయరు అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను ప్రతి వీడియోకి కూడా సెట్టింగ్ నేనే మార్చుకుంటాను అని అర్థం అనమాట. సో మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఎవ్రీ వీడియోకి అప్లోడ్ చేసేటప్పుడు ఎస్ నో అనేది పెట్టుకోవాలి. అంటే మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఎస్ అని, లేదంటే నో అని సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఛానల్ ఇన్సైట్స్ షేరింగ్ అనేసి ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ బాక్స్ టిక్ చేసి ఉంచండి. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలామందికి మెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీషో ప్రోడక్టో, లేదా ఫ్లిప్కార్ట్లో ప్రోడక్టో, లేదా మింత్రా ఏదో ఒకటి, ఏ బ్రాండ్ అయినా సరే మీరు ప్రమోట్ చేశారనుకోండి. ప్రమోట్ చేయడం అంటే డబ్బులు తీసుకుని ప్రమోషన్ కాదు. మీరు ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ మీరు కొని ప్రమోట్ చేసి దాన్ని ట్యాగ్ చేశారు.
మన ఎఫిలియేట్ ద్వారా ట్యాగ్ చేశారనుకోండి, యూట్యూబ్లో ఎఫిలియేట్ ఉంది కదా, దాని ద్వారా ట్యాగ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీరు ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్ చేసిన ప్రొడక్ట్స్ మీరు ఎక్కడి నుంచి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫ్లిప్కార్ట్ వాడు యూట్యూబ్ సైడ్ నుంచి మెయిల్ వస్తుంది అనమాట మనకి. అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీ వీడియోని యాక్సెస్ చేయాలనుకుంటున్నారు అనేసి వస్తుంది. మీరు దానికి యాక్సెస్ ఇవ్వచ్చు. అది ఆ మెయిల్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు టిక్ పెట్టినప్పుడు వస్తుంది అనమాట. ఇది టిక్ పెట్టే ఉంచండి. ఇది ఈ సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు, దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది సెట్ చేసుకోండి. మీరు ఏదన్నా ప్రమోట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి యాక్సెస్ ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీ వీడియోని వాళ్ళు యాడ్ లాగా ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళు యాడ్ లాగా ప్రమోట్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి. మీకేం యూజ్ ఏమి ఉండదు. యూజ్ అంటే ఎక్కువ మందికి రీచ్ అయినట్టే కదా వీడియో, అది యూజ్ అంతే తప్ప మీకు రెవెన్యూ రావడం అట్లా ఏమి ఉండదు అనమాట. ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే అలాంటి మెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీ వీడియోని వాళ్ళు ఈజీగా మీకు ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నట్లు కదా. కాకపోతే మీరు అక్కడ ఎస్ అంటే పెయిడ్ ప్రమోషన్ లేబుల్ ఉంటుంది కదా, అక్కడ ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదంతా కూడా మీకు ఆ మెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు అదే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో దాన్ని బట్టి అక్కడ చేయొచ్చు అనమాట. అది ఈ ఆప్షన్ అనమాట. అలాగే గూగుల్ యాడ్స్ అకౌంట్ లింకింగ్ అంటే ఇది ఉన్నా లేకపోయినా ఇది నాకు లేదు ఏమైనా ప్రాబ్లమ్మా అనకండి. ఇది గూగుల్ యాడ్స్ రిలేటెడ్గా. అంటే నేను ఒకసారి ఒక వీడియోని ప్రమోట్ చేశాను అనమాట. అప్పుడు నేను లింక్ చేశాను గూగుల్ యాడ్స్ అకౌంట్, అందుకని ఉంది ఇక్కడ. మీకు లేకపోయినా నష్టమేం లేదు. ఒకవేళ 2, 3, 4 ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఆటోమేటిక్ క్యాప్షన్స్. సో ఈ ఆటోమేటిక్ క్యాప్షన్స్లో ఈ డోంట్ షో పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఇది సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మీరు చూసినట్లయితే నా వీడియోస్కి తెలుగు సబ్టైటిల్స్ వస్తాయి. అది ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుంది, నేనేం చేయలేదు దానికి, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఈ బాక్స్ కనుక మనం టిక్ చేసి పెట్టామనుకోండి, ఏమన్నా బ్యాడ్ వర్డ్స్ ఉంటే కనుక లైక్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటే కనుక అవి కనిపించవు అనమాట వీడియోలో. అదే చెప్తుంది ఇది. సో డోంట్ షో అని పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఆటోమేటిక్ డబ్బింగ్. ఆటో డబ్బింగ్ క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది కదా వీడియో. అంటే ఈ సెట్టింగ్ ఏంటంటే మీరు ఆన్ చేసిన తర్వాత నుంచి అప్లోడ్ చేసే వీడియోస్కి మాత్రమే ఆ సెట్టింగ్ అనేది ఇదవుతుంది అనమాట, అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ తీసేయాలన్నా అంతే, ఆన్ చేయాలన్నా కూడా అంతే. అదే ఆ తర్వాత ఆటోమేటిక్ ప్రొడక్ట్ ట్యాగింగ్. ట్యాగ్ ప్రొడక్ట్స్ ఆటోమేటికల్లీ అంటే ఇక్కడ మీరు ట్యాగ్ చేయకుండానే ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ ట్యాగ్ అయ్యే విధంగా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పిల్లో ఉంది కదా, ఈ పిల్లో గనక ఉందనుకోండి, ఏది ఫ్లిప్కార్ట్లో ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్లో లేదు ఇది యాక్చువల్గా. ఒకవేళ ఉంటే నేనే ట్యాగ్ చేద్దాను కదా, ఫ్లిప్కార్ట్లో లేదు ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ లింక్ ఒకవేళ ఉంటే ఫ్లిప్కార్ట్లో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. నేను ట్యాగ్ చేయకపోయినా కూడా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఉంటే ఆటో ట్యాగ్ అయిపోతుంది. ఇది నాకు 2 వీడియోస్కి జరిగింది. ఏదంటే అది నా ఫస్ట్ ఛానల్లో నేను మింత్రాలో ఒక 4 డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. ఆ 4 or 5 డ్రెస్సెస్ రివ్యూ చేశాను. చేస్తే ఒకటే వీడియోలో అవన్నీ ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోయినాయి. నేను అసలు ట్యాగ్ చేయలే, అవే ఆటోమేటిక్గా ట్యాగ్ అయిపోయినాయి అనమాట. సో అది ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అది బెనిఫిట్ అనమాట. అంటే అది ప్రోడక్ట్ ఉందా లేదా మనం వెతుక్కోకుండా అదే ట్యాగ్ చేస్తుంది కదా. సో అదే ట్యాగ్ చేస్తుంది కాబట్టి మనకి వైలేషన్ కింద కూడా రాదనమాట అది. దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్స్. డిజేబుల్ ఇంట్రెస్ట్ బేస్డ్ యాడ్స్. ఇది టిక్ ఉండకూడదు. టిక్ ఉంటే కనుక యాడ్స్ రావు. సో టిక్ లేకుండానే ఉండాలి. అలాగే క్లిప్స్. అలౌ వ్యూవర్స్ టు క్లిప్ మై కంటెంట్. ఇది ఉన్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మీ వీడియోని క్రియేటర్స్ క్లిప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీకు ఒక వీడియోలో ఒక పార్ట్ ఆఫ్ వీడియో నచ్చింది అనుకోండి, దాన్ని మీరు క్లిప్ చేయొచ్చు. అదే అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు అనమాట. ఆ వీడియోని కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. మీ కమ్యూనిటీ ట్యాబ్లో అట్లాగే షేర్ చేసుకోవచ్చు అనమాట. అది నష్టమేం లేదు దానివల్ల. మీ ఓవరాల్ వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి కదా. సో ఇది టిక్ ఉన్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే వీడియో క్వాలిటీ ఎన్హాన్స్మెంట్స్. ఇది యాక్చువల్గా కొత్తగా వచ్చింది. కొత్తగా ఏం కాదు, కొన్ని రోజులు అయింది వచ్చి. ఇదేంటంటే మీరు వీడియో ఎలా అన్నా అప్లోడ్ చేసినా కానీ ఈ ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేసి ఉంటే ఇంకా కూడా మీ వీడియో అండ్ ఆడియో క్వాలిటీని మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తామని యూట్యూబ్ చెప్తుందనమాట. సో 2 టిక్ చేసుకోండి, మంచిదే కదా అది. అండ్ హైప్. ఈ హైప్ ఆప్షన్ వచ్చిన వాళ్ళకే వస్తుంది, రాని వాళ్ళకి ఇక్కడ కనిపించకపోవచ్చు నాకు తెలిసి. ఒకవేళ మీరు ఒకసారి చూసుకోండి, రాని వాళ్ళు ఇక్కడ ఈ ఆప్షన్లో ఏమైనా ఈ హైప్ అనేది ఉంటే టిక్ చేసి, లేకుండా ఉంటే టిక్ చేసి సేవ్ చేసుకోండి. ఒకవేళ అసలు లేదనుకోండి, వెయిట్ చేయండి, అది వచ్చే వరకు మనం ఏం చేయలేము. అది ఆటోమేటిక్గా రావాల్సిందే హైప్ అనేది. సో ఇది టిక్ చేసే ఉండాలి, అప్పుడు మన వీడియోస్ హైప్ చేయడానికి వస్తుంది అనమాట ఆడియన్స్కి. అండ్ థర్డ్ పార్టీ ట్రైనింగ్. ఇదైతే నేనైతే అలో చేయలేదు, మీ ఇష్టం అయితే మీరు అలో చేయొచ్చు. ఇదేంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్కి మన వీడియోస్, ఇప్పుడు మనం ఓన్గా వీడియో క్రియేట్ చేసామనుకోండి, ఆ వీడియోస్ వాళ్ళు తీసుకుని
ఏఐ అంటే థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి కదా, థర్డ్ పార్టీ కంపెనీస్కి ట్రైనింగ్ కోసం మన వీడియోస్ వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. అంటే మన కంటెంట్కి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసినట్లు కదా అది. సో నేను అందుకే నాకు నచ్చక నేను ఇవ్వలేదు. మీకు కావాలి అంటే మీరు ఇచ్చుకోవచ్చు, అది టిక్ పెట్టుకుని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది బేసిక్ అడ్వాన్స్డ్ అయిపోయింది. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ. ఈ ఫీచర్ ఎలిజిబిలిటీలో స్టాండర్డ్ ఫీచర్స్ అనేది జస్ట్ నార్మల్గా అయిపోతుంది. ఊరికే జస్ట్ మీకు ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ ఇవి లేకపోతే ఆటోమేటిక్గా అయిపోతుంది. సెకండ్ వచ్చేసి మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మొబైల్ నెంబర్తో వెరిఫికేషన్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేస్తుంది. అలాగే థర్డ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే థర్డ్ ఆప్షన్ వల్ల ఇది ఎనేబుల్లో లేకపోతే కనుక మనకి చాలా ఫీచర్స్ ఉండవు. సో ఇది ఎనేబుల్ అయితేనే ఈవెన్ మానిటైజేషన్కి అప్లై చేయడానికి కూడా రాదు ఇది కనుక ఎనేబుల్లో లేకపోతే. సో దీంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ అయ్యి ఉండాలి ఒకటైతే, ఇంకోటి ఈ మూడిట్లో ఒకటి వీడియో వెరిఫికేషన్ కానీ వ్యాలిడ్ ఐడి కానీ ఛానల్ హిస్టరీ కానీ బిల్డ్ అయ్యి ఉండాలన్నమాట. సో దాన్ని బట్టి 3 ఎనేబుల్ అవుతాయి. ఇది కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్స్ వాళ్ళకి థర్డ్ది అంత ఈజీగా అవ్వదు. అంటే వాళ్ళు లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే ఓకే కానీ, బట్ అలా కాకుండా లాంగ్ వీడియోస్ పెట్టకుండా అయితే ఐడి వెరిఫికేషన్ చేయొచ్చు, లేదా వీడియో వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్ బేసిక్ ఇన్ఫోలో టైటిల్స్. ఇది అప్లోడ్ డిఫాల్ట్స్లో ఏంటంటే, అంటే మీరు ఒక డిఫాల్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ అనేది నేను డిఫాల్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను డిఫాల్ట్గా వచ్చేటట్లుగా పెట్టుకున్నాను ఇదంతా. సో ఇప్పుడు నేను అన్ని వీడియోస్కి అసలు రాయని, ఎప్పుడో నేను స్టార్టింగ్లో ఫస్ట్లో పెట్టుకున్న డిస్క్రిప్షన్ అనమాట ఇది. సో నేను ఇంకా ప్రతి వీడియోకి రాసేదేమి ఉండదు. ఈ డిఫాల్ట్ డిస్క్రిప్షన్, డిఫాల్ట్ టైటిల్, డిఫాల్ట్ ట్యాగ్స్ ఎప్పుడు వస్తాయంటే, మీరు ఈ డిఫాల్ట్ ఇక్కడ పెట్టేసుకుని ఓవరాల్ సెట్టింగ్స్లో మీరు కనుక వీడియోస్ క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే డిఫాల్ట్గా వచ్చేస్తాయి, మీరేం చేయాల్సిన పని లేదు మళ్ళీ. అలా కాకుండా మీరు యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేస్తే ఇది రాదు, అది గుర్తుపెట్టుకోండి. క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తే మాత్రమే మనకి ఇలా డిఫాల్ట్ డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. సో డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ కూడా నేను ఇట్లా అయితే పెట్టుకున్నాను అనమాట, యూట్యూబ్ రిలేటెడ్ ట్యాగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎలో ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్. అంటే ఆటోమేటిక్ చాప్టర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకవేళ దానికి డిటెక్ట్ అయితే కనుక అదే ఆటోమేటిక్గా ఇస్తుంది అనమాట. చాప్టర్స్ టైమ్స్ ఉంటాయి చూసారా, అంటే ఈ టైంలో పలానా టాపిక్ గురించి మాట్లాడుతున్నారు, ఈ టైంలో పలానా టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అట్లా. సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇది కనుక సెలెక్ట్ చేస్తే. అండ్ ఇక్కడ నేను ఈ సెట్టింగ్స్ ఏవి కూడా ఒక్కటి కూడా మార్చలేదు. ఇదేంటంటే డిఫాల్ట్గా యూట్యూబే ఇస్తుంది అన్ని సెట్టింగ్స్, మనం ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇవి నేను చాలామందిని గమనించాను, సెట్టింగ్స్ వీడియోస్ చూసి ఆ సెట్టింగ్ ఈ సెట్టింగ్ మార్చి వ్యూస్ తగ్గిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ఏమి చేంజ్ చేయాల్సిన పని, నేను అసలు ఏ సెట్టింగ్స్ పెట్టలే ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు చూసుకుంటున్నాను ఇవన్నీ, అప్పటి నుంచి చూడలేదు అసలు, ఇప్పుడే జస్ట్ చూడడం నేను. సో నేను ఏది కూడా మార్చలేదు అసలు ఒకటి కూడా. అండ్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్సే ఉండాలి ఇక్కడ. చూడండి కేటగిరీ కూడా పెట్టలేదు అసలు, నేను కేటగిరీ కూడా నన్ననే ఉంది ఇక్కడ. నేను ఏది సెలెక్ట్ చేయలే అసలు. ఎప్పుడైనా మనకి వీడియోలో కంటెంట్ ఉంటేనే చూస్తారు జనాలు ఈ సెట్టింగ్స్ వీటి కంటే కూడా అది. అలాగే లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్స్, ఇది ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంటుంది, నేను అదే ఉంచేసాను. ఇక్కడ కొంతమంది తెలుగు పెట్టుకోవాలా ఇది అన్నీ అడుగుతూ ఉంటారు, ఏమీ అవసరంలా. ఇవన్నీ సెట్టింగ్స్ వల్ల కాదు అసలు మనకి రికమెండేషన్స్ వచ్చేది. ఇప్పుడు నేను వీడియోలో తెలుగు మాట్లాడుతున్నాను కదా, అండ్ ఇదే కంటెంట్ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్. సో నేను యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ తెలుగులో చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా రికమెండ్ అవుతుంది. ఇప్పుడు నేను తెలుగు పెట్టుకుంటేనే రికమెండ్ అవుద్ది అట్లా ఏమి ఉండదు. మన కంటెంట్ ఎవరైతే చూస్తున్నారో మన చేసే వీడియోస్ టైప్ ఆఫ్ కంటెంట్ చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది మీ ఛానల్. వాళ్ళు ఓపెన్ చేసి చూడాలంతే, థంబ్నెయిల్ బాగుంటేనే కదా ఓపెన్ చేస్తారు. సో చూడండి, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అసలు ఏమీ సెలెక్ట్ కూడా చేయలేదు. క్యాప్షన్ వెరిఫికేషన్ అంటే కామెంట్స్ ఆన్లో పెట్టాను. అలాగే మోడరేషన్ మీరు ఇది వచ్చేసి మీరు మార్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే నేనైతే హోల్డ్ ఆల్ పెట్టుకున్నా, అంటే నేను అప్రూవ్ చేయకుండా ఏ ఒక్క కామెంట్ కూడా కనిపించదు. ప్రతి కామెంట్ కూడా నేను చూసిన తర్వాతే అప్రూవ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వేస్ట్ గర్ల్ చాలామంది ఉంటారు. అసలు మనం పెట్టిన పర్పస్ ఒకటి ఉంటే వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని బట్టి కామెంట్లు రాస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ నా ఛానల్, ఏ ఛానల్ అయినా అంతే. సో నేను ఖచ్చితంగా అన్ని హోల్డ్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే మళ్ళీ రివర్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి కదా, హోల్డ్లో పెట్టుకుంటే ఒక్కటి కూడా మిస్ అవ్వదు అనమాట. ఈవెన్ రిప్లై కూడా మనకు వస్తుంది. సో హోల్డ్ ఆల్ కావాలంటే స్ట్రిక్ట్ పెట్టుకోవచ్చు, బేసిక్ పెట్టుకోవచ్చు, నన్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది ఏదైనా సరే. అండ్ షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, ఇది టిక్ పెట్టారనుకోండి,
మీ మీ వీడియోస్ని ఎంతమంది లైక్ చేశారో అనేది కనిపిస్తుంది అనమాట క్లియర్గా. టిక్ తీసేస్తే కనిపించదు అది. ఆ తర్వాత మానిటైజేషన్లో ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది, అవ్వని వాళ్ళకి రాదు. ఈ బాక్స్ టిక్ చేసి ఉంటే మిడ్ రోల్ యాడ్స్ కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. అంటే ఈ బాక్స్ టిక్ చేసి లేదనుకోండి, మీరే మాన్యువల్గా పెట్టుకోవాలి. టిక్ చేసి ఉందనుకోండి 8 మినిట్స్ పైనే, మళ్ళీ టిక్ చేసి ఉంటే కనుక ఆటోమేటిక్గా యాడ్స్ వస్తాయి. మీరు మానిటైజేషన్ ఆన్ చేసుకునేటప్పుడు జస్ట్ ఆ బాక్స్ కింద యాడ్ మిడ్ రోల్ యాడ్స్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే చాలు, అంతే. క్లిక్ చేసి సేవ్ చేస్తే సరిపోతుంది ఇది. అండ్ తర్వాత యాడ్ కేటగిరీస్. ఈ యాడ్ కేటగిరీస్ విషయానికి వచ్చేసరికి యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఒక యాడ్ అంటే ఇష్టం లేదు, ఆ టైప్ ఆఫ్ యాడ్స్ మీ ఛానల్ పైన పడితే మీకు ఇష్టం లేదు, ఆ యూఆర్ఎల్ తీసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని సెన్సిటివ్ కేటగిరీస్ ఇస్తారు మనకి. ఇది కూడా నేనేం చేయాలి, వాడే బ్లాక్ చేసుకున్నాడు ఆటోమేటిక్గా. ఈ బ్లాకుల్లో ఆల్కహాల్ను గ్యాంబ్లింగ్ అనేవి ఉన్నాయన్నమాట. సో నాకు కావాలి అంటే, నాకు వచ్చినా పర్లేదు అనుకుంటే నేను అన్బ్లాక్ చేసుకోవచ్చు. సో వాడే ఇచ్చాడికి నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా మీకు వద్దు అనుకుంటే, ఇప్పుడు వెయిట్ లాస్ రిలేటెడ్ వద్దు అనుకుంటే బ్లాక్ చేసుకోవచ్చు. ఏది వద్దు అనుకున్నా కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు అనమాట ఆ యాడ్స్. ఇక్కడ ఉన్న కేటగిరీస్ కాకుండా మీకు వేరేదేదో వచ్చిందనుకోండి, అప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఇక్కడ బ్లాక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. బ్లాక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ కేటగిరీస్ నుంచి కూడా మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్, ప్రతి దాంట్లో కూడా ఉంటాయి చూడండి. ఇవి వద్దంటే బ్లాక్ అట్లా. సో మీకు ఏది వద్దు అనుకుంటే అవన్నీ కూడా ఇక్కడ బ్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ వీడియోస్ పైన ఎలాంటి యాడ్స్ రావద్దు అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు బ్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది. తర్వాత పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఈ పర్మిషన్స్లో ఓన్లీ మీరు మాత్రమే ఓనర్గా ఉండాలి, మీ మెయిల్ ఐడి మాత్రమే ఉండాలి. ఇక్కడ వేరే ఎవరైనా ఉండారా ఏంటి అనేది కూడా చూసుకోండి. సో ఓన్లీ మీరు మాత్రమే మీ ఛానల్కి ఓనర్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు వేరే ఎవరికన్నా యాక్సెస్ ఇచ్చుంటే కనుక, లైక్ మేనేజరో ఏదో అవుతారు వాళ్ళు, ఎడిటరో అట్లా. సో ఎవరికన్నా ఇచ్చారా, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే కాదా ఏంటి అనేది చూసుకోండి. ఆల్రెడీ కొంతమంది ఇచ్చి మర్చిపోతూ కూడా ఉంటారు. అలాగే కమ్యూనిటీ మోడరేషన్. ఈ కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి ఇది కామెంట్స్ అనమాట. కామెంట్స్ ఆన్ న్యూ పోస్ట్స్ అండ్ వీడియోస్. సో ఇక్కడ కామెంట్స్ ఆన్లోనే ఉన్నాయి అండ్ హోల్డ్ ఆల్ పెట్టుకున్నాను. అలాగే మోడరేషన్, మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్ అంటే బేసిక్ అని పెట్టాను. అలాగే వ్యూవర్ పోస్ట్స్. యాక్చువల్గా ఇది వచ్చేసి వీడియోస్కి కూడా మనకు వస్తుంది ఫ్యూచర్లో, ఇంకా రాలేదు. అది డిఫాల్ట్లో వస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే పోస్ట్స్ ఇన్ యువర్ కమ్యూనిటీకి కామెంట్స్, వ్యూవర్ పోస్ట్స్, కామెంట్స్ కాదు పోస్ట్స్. వ్యూవర్ పోస్ట్స్ ఆన్లో పెట్టాను, అంటే వ్యూవర్స్ పోస్టులు రాయొచ్చు కమ్యూనిటీలో. అది కూడా నేను అన్ని హోల్డ్లో పెట్టుకున్నాను. అండ్ ఎవరు పోస్ట్ చేయొచ్చు అంటే హూ కెన్ పోస్ట్ అంటే సబ్స్క్రైబర్స్ అని పెట్టుకున్నాను. తర్వాత మినిమం సబ్స్క్రిప్షన్ టైమ్ 1 డే 1 వీక్, 1 వీక్ అని పెట్టాను అనమాట. సో 1 వీక్, వాళ్ళు కనీసం 1 వీక్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే మన దాంట్లో పోస్ట్ రాయగలరు అనమాట. అలాగే బ్లాక్డ్ వర్డ్స్. అంటే ఇప్పుడు మీరు ఏదన్నా వర్డ్స్ బ్లాక్ చేయాలనుకున్నారు అంటే, ఇప్పుడు మీరు కామెంట్స్ రాసేటప్పుడు, వేరే వాళ్ళ కామెంట్స్ రాసేటప్పుడు ఒక బ్యాడ్ వర్డ్ని బ్లాక్ చేయాలనుకున్నారనుకోండి, ఆ వర్డ్ కనుక మీరు ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కామెంట్ రిమూవ్ అయిపోతుంది. అంటే కనిపించదు. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కనిపిస్తుందేమో కానీ మనకు కనిపించదు అనమాట. అది ఎవరికీ కనిపించదు, మీకే కాదు, ఎవరికీ కనిపించదు, రాసిన వాళ్ళకి తప్ప. సో మీరు ఆ బ్లాక్డ్ వర్డ్స్లో ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఆల్ న్యూ కామెంట్స్ అండ్ వ్యూవర్ పోస్ట్ కంటైనింగ్ ఆర్ క్లోజ్లీ మ్యాచింగ్ దీస్ వర్డ్స్ విల్ బి హెల్డ్. అంటే హెల్డ్ అంటే హోల్డ్లో ఉంటాయి, మీరు అప్రూవ్ చేస్తేనే కనిపిస్తాయి ఎవరికైనా. ఇప్పుడు మీకైనా సరే మీరు హెల్డ్ ఫర్ రివ్యూలోకి వెళ్తేనే కదా అవి కనిపించేది. సో మీరు అవి అప్రూవ్ చేస్తేనే వేరే వాళ్ళకి కూడా కనిపిస్తాయి అన్నమాట. అది. అలాగే లింక్ టెక్స్ట్, హోల్డ్ కామెంట్స్ విత్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ యూఆర్ఎల్స్ ఫర్ రివ్యూ. ఇది లైవ్ చాట్లో అనమాట. లైవ్ చాట్లో కొంతమంది లింక్స్, అన్నోన్ లింక్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు అప్రూవ్ చేస్తేనే కనిపించేటట్లుగా పెట్టుకోవచ్చు అనమాట, స్పామ్ ఇది చేయడానికి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే లైవ్స్లోకి వచ్చేసి ఏవేవో పిచ్చి లింక్స్ పెట్టేస్తారు. దానివల్ల లైవ్కి ప్రాబ్లం అవుతుంది అండ్ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఏది, ఎవరైనా క్లిక్ చేశారనుకోండి ఆ లింక్స్ పైన, క్లిక్ చేసిన వాళ్ళకి కూడా ఏదో ఒక ఇష్యూ వస్తుంది కదా. సో ఇది టిక్ పెట్టుకోవచ్చు మీరు లైవ్లు చేసేటట్లయితే కనుక. తర్వాత యూజర్ మేనేజ్మెంట్లో మేనేజింగ్ మోడరేటర్స్. ఈ మేనేజింగ్ మోడరేటర్స్ ఏంటి అంటే, మీరు మోడరేటర్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎవరినన్నా. వాళ్ళ ఛానల్ యూఆర్ఎల్ మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. వాళ్ళ ఛానల్ యూఆర్ఎల్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసి వాళ్ళని మేనేజింగ్ మోడరేటర్గా చేసుకున్నారనుకోండి, వాళ్ళు మీ కామెంట్స్ని మీరు హోల్డ్లో పెట్టుకున్న కామెంట్స్ని అప్రూవ్ చేయడమో లేదా రిప్లై ఇవ్వడమో వాళ్ళు అవన్నీ చేయొచ్చు అనమాట. మీరు కావాలంటే ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే స్టాండర్డ్ మోడరేటర్స్.
వాళ్ళ యూఆర్ఎల్ మీరు ఎవరినైతే మోడరేటర్గా చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట, వాళ్ళ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తారనమాట. అది అలాగే అప్రూవ్డ్ యూజర్స్. ఈ అప్రూవ్డ్ యూజర్స్ అంటే ఏంటంటే కామెంట్స్ రాసేవాళ్ళు, ఇప్పుడు డైలీ కామెంట్స్ రాసేవాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను అన్ని హోల్డ్లో పెట్టుకున్నాను కదా, నేను ఇక్కడ కొంతమందిని అప్రూవ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏ కామెంట్ రాసినా నేను చూడకపోయినా కూడా ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోయేటట్లు పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు రివ్యూలో పడవవి ఆటోమేటిక్గా అప్రూవ్ అయిపోతాయి. సో ఇదొక మంచి ఫీచర్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మంది తెలియదు. ఈ అప్రూవ్డ్ యూజర్స్లో ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ నాకు డైలీ మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారు అనుకోండి, నేను వాళ్ళని అప్రూవ్ చేసేయచ్చు. ఇక్కడ పెట్టేస్తే వాళ్ళ పేరుని, వాళ్ళ యూఆర్ఎల్ని ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు ఏ కామెంట్ రాసినా ఆటోమేటిక్గా హెల్డ్ కాకుండా అప్రూవ్ అయిపోయి అందరికీ కనిపించేస్తాయి అనమాట. అది అక్కడ మీరు అలాంటి వాళ్ళని పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి హిడెన్ యూజర్స్. ఇక్కడ నాకు చాలామంది ఉంటారు, ఇది నేను బ్లర్ చేస్తున్నానులేండి, ఇంకా షో 34 మోర్ అంటే అంతమంది ఉన్నారనమాట. ఎవరైతే వేస్ట్ గర్ల్ ఉంటారో ఇక్కడ ఉంటారనమాట, అందరూ కూడా హిడెన్ యూజర్స్లో ఉంటారు. అంతమందిని హైడ్ చేశాను నేను. తర్వాత లైవ్ రీడైరెక్ట్ యూజర్స్. ఈ ఆప్షన్ ఏంటంటే మీ ఛానల్స్ సబ్స్క్రిప్షన్స్ కనుక ప్రైవేట్లో ఉంటే డిజేబుల్లో ఉంటుంది అనమాట. ఇది మీరు కనుక మీ సబ్స్క్రిప్షన్స్ అంటే మీరు ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అది పబ్లిక్లో పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇది ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. అది దీనివల్ల ఏం మనకు యూజ్ లేదు, ఏం లేదు, దాన్ని అలా ఉంచేసేయండి, ఎలా ఉంటే అలా వదిలేండి, మీరేం కళ్ళించాల్సిన పని లేదు. అండ్ దాని తర్వాత ఛానల్ గైడ్లైన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు వెల్కమ్ మెసేజ్ రాసుకోవచ్చు కావాలంటే. దాని తర్వాత గైడ్లైన్స్, కామెంట్స్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అనమాట. మీరు కావాలంటే గైడ్లైన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఎగ్జాంపుల్స్: బీ సివిల్ అండ్ రెస్పెక్ట్ఫుల్, స్టిక్ టు ద టాపిక్. అంటే ఇప్పుడు కొంతమంది మనం ఒక వీడియో చేస్తే దాని కింద ఏదేదో కామెంట్స్ రాసుకుంటూ ఉంటారు సంబంధం లేకుండా. అంటే మనం ఈ చెప్పినంత మాత్రాన్ని కూడా వాళ్ళు ఏం ఆగరు. జస్ట్ ఇది అంటే చెప్పడానికి, మీరు మీ కామెంట్స్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నారో అది చెప్పడానికి మీరు ఇవైతే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఏవి కూడా పెట్టలేదు. నెక్స్ట్ క్రియేటర్ డెమోగ్రాఫిక్స్. ఇదేంటంటే ఇది సర్వే తీసుకుంటే, దీని గురించి నేను పర్టికులర్గా వీడియో కూడా చేశాను. అంటే క్రియేటర్స్ అంటే ఎవరున్నారు, మేలా ఫీమేలా లేదంటే అదరా ఏంటి అనేది, వాళ్ళకి ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు అనేది ఊరికే జస్ట్ డెమోగ్రాఫిక్స్ కోసం అనమాట. ఇది కంపల్సరీ చేయాలని కూడా ఏం లేదు, చేస్తే చేయొచ్చు లేదంటే లేదు, అంతే. ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేశాను, కంప్లీట్ ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. అండ్ ఆ తర్వాత ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇక్కడ నాకు తెలిసి మీకు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంటేనే వస్తుంది. అండ్ ఇది లేకపోయినా ఏం నష్టమేం లేదు, నాకు లేదు అనుకోకండి. గూగుల్ యాడ్స్ మీరు ఎప్పుడన్నా ప్రమోట్ చేసి ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. తర్వాత అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం ఇవన్నీ ఏంటంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం అగ్రీ చేస్తామన్నమాట. అవన్నీ అగ్రిమెంట్స్ ఇక్కడైతే కనిపిస్తాయి. సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇవన్నీ కూడా. సో ఇది మీరు ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాల్సిన పని లేదు, యూట్యూబే డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొంతమంది మెయిన్గా ఆ లాంగ్వేజ్ దగ్గర, నా లాంగ్వేజ్ తెలుగు ఉందిగా తెలుగు పెట్టాలి, ఏమీ అవసరం లేదు అసలు. మీరు మీ కంటెంట్ ఏం చేస్తున్నారో అది మంచిగా ప్రజెంట్ చేయడానికి చూడండి, అంతే. యూట్యూబే చూసుకుంటుంది అంతా.